నమస్కారములు. నేను మీ గోవిందరావు గొంటి. మన అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో జన జాగృతిలో భాగంగా ఈరోజు మనం ఒక జీవన నైపుణ్యంతో మీ ముందుకు వచ్చాను. మరి మనం తరాలు చూసాం. మనది ఒక తరం, మన అమ్మా నాన్నది ఒక తరం, వాళ్ళ అమ్మా నాన్నది ఒక తరం. అయితే 3 తరాల్లో తీసుకుంటే అనేక రకాలైనటువంటి నీరు కలుషితమైంది, భూమి కలుషితమైంది, పీల్చే గాలి కలుషితమైంది, తినే తిండి కలుషితమైంది. అనేక రకాలుగా మనం ఈ యొక్క కలుషితాలతో ఇబ్బంది పడుతున్నాం. అయితే ఈ కలుషితమైనటువంటి ఈ యొక్క వీటి వలన మన ఆయువు తగ్గడం కానీ, మనకు అనారోగ్యమైన సమస్యలు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ అనారోగ్యాలు, ఈ చనిపోవడాలు ఇవన్నీ తీసేస్తే ప్రధానంగా మనుషుల్లో మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి భావాలు, ఇలాంటి మంచి విషయాలపైన ఆలోచనలు కూడా చాలా వరకు సన్నగిల్లాయి. అయితే మన తరాలు ఎలాగపోయినప్పటికి కూడా ఇప్పుడు వచ్చే తరం అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో బాగుండాలి. మరొక 3 తరాలు 4 తరాలు వచ్చే తరాలన్నీ కూడా గొప్పగా ఉండాలంటే మనం ఖచ్చితంగా మన ఇంటి నుంచే మన పిల్లలకి ఇప్పటి నుంచే మంచి ఆలోచనలు, మంచి భావనలు చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసులో నింపితే ఖచ్చితంగా వాళ్ళు మంచివారుగా మారుతారు, మంచిగా సమాజంలో మనగగలుగుతారు. మంచి ఆలోచనలతో, మంచి చేష్టలతో సమాజానికి ఎంతో వాళ్ళకి తగినంత సేవ కూడా చేస్తారని నా అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, అన్నయ్యలు, అక్కలు, మామయ్యలు, ఇలా వాళ్ళకునేటువంటి అనేక సంబంధాలు, బంధువులు, వీళ్ళంతా కూడా ఓ కంట కనిపెట్టి వచ్చే తరాన్నైనా మనం బాగు చేయగలగాలంటే ఖచ్చితంగా వాళ్ళలో మంచి జీవన నైపుణ్యాలను వాళ్ళలో మనం పెంపొందించాలి. జీవన నైపుణ్యం అంటే వాళ్ళు ఈ భూమిపైన, ఈ సమాజంలో మనగగలగాలంటే వాళ్ళలో మంచి నడవడిక, మంచి ఆలోచనలు, మంచి భావనలు కలిగి వాళ్ళు భవిష్యత్ తరాలకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉండాలని ఆలోచనతో ఈ యొక్క విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను అన్నమాట. అయితే పిల్లల్ని మనం ఎలా చేయాలి అంటే ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం తెలుగులో ఒక సామెత ఉంది. మొక్కై వంగనిది మ్రానై వంగున అని ఉంది. చిన్నగా ఉండే మొక్కనే మనం ఎలా కావాలితే అలా ఉంచుకోకపోతే పెద్ద మ్రానైన తర్వాత, పెద్ద చెట్టయి బాగా ముదిరిన తర్వాత మనం దాన్ని వంచాలంటే వంచలేం. తర్వాత ఏ గొడ్డలతోనో, ఏ రంపంతోనో మొక్కలుగా చేసి ఏ పొయ్యిలోనో ఎక్కడో వంట చెరుగ్గా ఉపయోగించాలి తప్ప అంతకు మించి ఏమీ మనం చేయలేని పరిస్థితి. కాబట్టి ఎలా అయితే ఈ మొక్కను మనం ఏ విధంగా అయితే చిన్నప్పుడు మనకు కావలసిన విధంగా ఉంచుకోగలం. నేను చాలా సందర్భాల్లో చూసా. మన పల్లకలు మోసేవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటాం. ఎదురు బొంగుళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకు కావలసినటువంటి రకరకాల ఆకారంలో వంచి పెంచుతారు. తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలానే పార్కుల్లో, పెద్ద పెద్ద హోటల్స్తో మనం చూస్తున్న ఫర్నిచర్ని కూడా ఎలా కావలిస్తే అలాగా తయారు చేసి చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే వాటిని ఏ విధంగా కావలసిన ఆకారాల్లో పెంచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా సందర్భాల్లో చూశాను. అయితే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం కూడా మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం ఎలా కావాలంటే అలా, వాళ్ళు ఏమి కావాలంటే అలా, లేకపోతే మనం వాళ్ళు ఏవి చేద్దామంటే ఆ విధంగా తయారు చేసే మంచి అద్భుతమైన అవకాశం తల్లిదండ్రులకే ఉంది. తల్లిదండ్రుల తర్వాత మిగతా ఎవరైనా చేయగలరు. మీరు స్కూల్కి పంపిన తర్వాత, కాలేజీకి పంపిన తర్వాత, పై చదువులకు వెళ్ళిన తర్వాత ఎలానో స్కూల్లో ఉండే టీచర్సు, సార్సు, ఉపాధ్యాయులు వాళ్ళంతా వాళ్ళ తగిన విధంగా వాళ్ళ ఉండే నైపుణ్యాల ప్రకారం వాళ్ళు ఎలానో గొప్పగా తయారు చేస్తారు. కానీ మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా చిన్నప్పుడు వాడిని మనం 5, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల లోపే వాడిని మనకు
మంచి లక్షణాలతో, మంచి భావాలతో, మంచి మనసుతో ఆ పిల్లని మనం పెంచగలిగితే వాడిని ఒక గొప్ప స్థాయికి మనం తీసుకుని వెళ్తాం. భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఒక గొప్ప మనుషులుగా వాళ్ళు ఈ సమాజంలో మసగలుగుతారనమాట. అయితే మనం చేయవలసిన ప్రధానమైనది ఏంటంటే చిన్నప్పటి నుంచే ఆ పిల్లవాళ్ళని మనం మంచి విషయాలతో, మంచి భావాలతో, మంచి లక్షణాలతో చెప్పి పంపినట్లయితే ఖచ్చితంగా తయారవుతారు. కాబట్టి ఆ బాధ్యత వచ్చే తరాలను మనం గొప్ప స్థాయిలో తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా అది ఇంటి నుంచి జరగాలి. ఇంటి నుంచి మార్పు జరిగితేనే ఏ స్కూల్లోనో చెప్తారు, ఏ కాలేజీలో చెప్తారు, ఏ యూనివర్సిటీలో చెప్తారు, ఎవరో ఒకరు చెప్తారు, పెద్దవాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని అనుకునే కంటే ముందు బాధ్యతగా మన ఇంట్లోనే మనం తీసుకోవాలి. మన ఇంట్లో మనం బాధ్యత తీసుకున్నట్లయితే మన పిల్లవాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళు తయారు చేయాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను నేను. మా అమ్మ నాన్న చిన్నప్పుడు నాకు రాత్రి వండిన అన్నాన్ని ఉదయంకి పెట్టేవారు. గెంజి పోసి లేకపోతే కుదిరితే మజ్జిగేసి ఇచ్చేవారు, తినేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి చలిదాన్నం తినడం అనేది ఒక అలవాటుగా మారింది. ఎంత అలవాటుగా మారిందంటే ఆ చలిదాన్నం తినకపోతే ఆ రోజులో నా మనసులో ఈరోజు చలిదాన్నం తినలేదనే ఆలోచన. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత టిఫిన్లు కానీ లేకపోతే రకరకాల ఉదయాన్ని తినాలంటే నాకు ఆ మనసుకు ఒప్పుకునేది కాదు. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా వరకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం రోజు చలిదన్నం తినడం అలవాటు అయింది, టిఫిన్లు తినలేకపోతుంటాం. 1-2 రోజులు ఎప్పుడో తినొచ్చు, అది వేరే విషయం. ఉదయాన్నే మీకు ఎవరైనా చికెన్ బిర్యానో, మటన్ బిర్యానో లేకపోతే ఇంకేదైనా ఆయిల్ ఫుడ్ పెడతారంటే మీరు తినగలుగుతారా? తప్పదు, కుదరదు. అక్కడ అవకాశం లేదంటే ఒకసారి తింటాం, కానీ రోజు మళ్ళీ అలా తినగలమా? తినలేము. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్న ఏదైతే మంచిగా బాగుంటుందని అలవాటు చేశారో అదే మనకు అలవాటుగా మారింది. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా దాదాపు అలాంటితో కూడినటువంటి అన్నం అలా తినడానికే నేను ఇష్టపడుతూ ఉంటాను. అంటే అది నా చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న నా మనసులో నాకు నేర్పినటువంటి దీన్ని నేను నెంబర్ ఆఫ్ టైం చేయడం వల్ల, ఎన్నో సంవత్సరాలు దీన్ని ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా నాకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక పంచపక్ష పరమాణాలు ఉదయాన్ని పెట్టినా నేను తినడానికి అవకాశం ఉండదు. నేను అది తింటే నా మనసు రోజాల్లో హ్యాపీగా చక్కగా ఆలోచనతో నా పనిలో నేను చక్కగా వెళ్ళగలుగుతాను. అలా నేను చెప్తుంది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచే మీ పిల్లల్లో మంచి లక్షణాలు, నేను చాలా మందిలో సమాజంలో చూస్తుంటాను. ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే ఒక పిల్లవాడు గట్టిగా ఒక పిల్లవాడిని కొట్టేశాడు. ఆ పిల్లవాడు ఒకసారిగా ఏడ్చుకుంటూ ఆ చెంప మీద మేపెట్టుకుని నన్ను వాడు కొట్టాడని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. నేను చూశాను, ఎరా వాడు ఇంకో చుట్టుపక్కల పిల్లలు, ఎరా ఆడి కొడితే ఊరుకొని నువ్వు కొట్టరా, నేనున్నాను రా అని చెప్పి చాలా మంది పిల్లలు చెప్తున్నారు. నేను చూశాను, ఆ పిల్లవాడు మాత్రం చెంప మీద చేయి పెట్టుకుని మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తాను వెళ్ళిపోతున్నాను. నేను అడిగాను, ఎరా ఆ పిల్లవాడు కొట్టాడు కదరా, నువ్వేరా కొట్టుకుంటూ ఊరుకున్నావంటే మా అమ్మ అలా ఎవరన్నా కొడితే కొట్టొద్దని చెప్పింది నన్ను. ఏరా నువ్వు కొడితే ఏమవుద్దంటే, నేను కొడితే మళ్ళీ వాడు కొడతాడు, తర్వాత నా పక్కన నలుగురు వస్తారు, వాడి పక్కన నలుగురు వస్తారు, పెద్ద గొడవ అవుతుంది, తర్వాత ఆ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు, అది పెద్దవాళ్ళ వరకు వెళ్తుంది. ఇలా రకరకాలుగా చాలా విధాలుగా వాళ్ళ అమ్మ చెప్పిందంట. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్నగారు చెప్పారంట, ఎప్పుడైనా ఎవరైనా కొడితే ఇంటికి వచ్చి మాకు చెప్పినా అన్న, నువ్వు మాత్రం ఎటువంటి గొడవలు పడ్డం కానీ వాళ్ళకి కొట్టడం కానీ చెయ్యకు అని చెప్పిందంట వాళ్ళ అమ్మ. అది విని నేను చాలా సంతోషించాను. ఇంటి దగ్గర నుంచి నేను అనుకునే మార్పు జరుగుతుందనే ఆలోచన కలిగింది. చాలా మంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటాను, చాలా మంది పిల్లలు బయట చూస్తూ ఉంటాను, ఇంటి దగ్గర చెప్పినట్టు విషయాలు బాగా గుర్తుంచుకొని బయట అమలు జరుపుతూ ఉంటారు. ఒకసారి ఒక పిల్లవాడు ఒక దగ్గర మామిడికాయలు కోస్తుంటే 4-5 కోస్తుంటే ఒక పిల్లవాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏరా వెళ్ళిపోతున్నా, వాళ్ళందరూ మామిడికాయలు కోసుకుంటూ నీకు ఇస్తారు కదా, మామిడికాయ ఉండొచ్చు కదంటే మా అమ్మ దొంగ పనులు ఎక్కడని చేస్తే వెళ్ళొద్దన్నది, దొంగ పనుల్లో పాలు పంచుకోవద్దని చెప్పింది. దొంగ పనుల్లో ఉండడం వల్ల ఒకరు దొంగతనం చేసిన అందరికీ ఆ దొంగతనం అంటగడతారంట, తర్వాత అందరినీ తిడతారంట. అలాంటి దొంగ పనులు చేసే దగ్గర మా అమ్మ ఉండొద్దని చెప్పిందని చెప్పి ఆ పిల్లవాడు చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. పిల్లల్లో ఇప్పటి నుంచి అలాంటి మంచి లక్షణాలు ఉన్నాయంటే చూడండి. తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళకుండే అనేక మంది బంధువులంతా కూడా పిల్లల్ని బాగా ట్రైనప్ చేస్తున్నారు. ఇంకా మనం ఈ ట్రైనప్ను ఒక ఉద్యమంలా చేయాలి. పిల్లల్లో మంచి లక్షణాలు మేల్కొల్పాలి, మంచి లక్షణాలను వాళ్ళని నివిడీకృతం చేయాలి, వాళ్ళ ఉండే మంచి నైపుణ్యాలను బయటికి తీయాలి. కాబట్టి మ్రొక్కయి వంగనిది మ్రానేయి వంగున అంటే చిన్నప్పుడే పిల్లలు మనం వంచకపోతే పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలు మనకి ఎందుకు వంగుతారు? మనం చెప్పే ప్రతి పనికి సమాధానం చెప్తారు, ప్రతి మాటకు మాట జవాబిస్తుంటారు, మనం చెప్పే ప్రతిదానికి పెడసరంగా తల బిగుసుగా అడ్డగా ఊపుతూ ఉంటారు. అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల్లో. ఇదంతటికీ కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని మంచి నైపుణ్యాలతో, మంచి భావాలతో, మంచి ఆలోచనలతో వాళ్ళని నిరంతరం చెబుతూనే ఉండాలి.
అలా చెబుతూ ఉండడం వల్ల వాళ్ళ ఆ యొక్క పనిని పదే పదే వినడం వల్ల, పదే పదే మాటలు వినడం వల్ల ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపటికి, రాకపోతే ఎల్లుండికైనా ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి ఆలోచనలతో, మంచి భావాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి 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 సమాజం మనకు కావాలంటే ఇప్పటి నుంచి మన పిల్లల్ని గొప్పగా, ధైర్యవంతులుగా, మంచి నిజాయితీ పరులుగా, మంచి ఆలోచన పరులుగా, అనేక రకాలుగా వాళ్ళని తయారు చేసి ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలని చెప్పి నా యొక్క కోరిక. ఇది ఈ యొక్క మన ఛానల్ని అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క జీవన నైపుణ్యాల్లో భాగంగా ఈరోజు మనం మ్రొక్కయి వంగనది మ్రానే వంగన, చిన్నప్పుడే మనం పిల్లల్ని అనుకూలంగా మనకి సమాజానికి వాళ్ళకి ఉపయోగపడంగా మనం వాళ్ళు తయారు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద ఇంటెత్తు కూడా ఈ సమాజానికి, మనకి, అందరికీ గొప్ప వ్యక్తులుగా తయారయ్యి ఎంతో సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారనే ఆలోచనతో చేయడం జరిగింది. నేను మీ గోవిందరావు గుంటి. అందరికీ ధన్యవాదములు.